వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. భూములు అమ్మటం కొనటం అనేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి లాభాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కలిసి వచ్చే అవకాశంగా ఈ వారం ఉండబోతుంది. ఉద్యోగపరంగా చూస్తే కార్యాలయంలో మీ సహోద్యోగుల యొక్క తోడ్పాటు సహకారం సంపూర్ణంగా మీకు అందివస్తుంది. మీకున్నటువంటి తెలివితేటలు నైపుణ్యానికి మంచి గుర్తింపు గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం మంచి మంచి అవకాశాలను సాధించుకునేందుకు ఉపయోగపడుతుంది. అలాగే గతంలో మీ అవసరం కోసం చేసిన ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులను కూడా తీర్చేందుకు ఈ వారం ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. రాబో రోజుల్లో నిర్వహించబోయేటటువంటి పలు రకాల శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. బంధువుల యొక్క రాకతోటి కుటుంబము ఇల్లు అంతా కూడా పండుగ వాతావరణంగా ఉండబోతుంది. ఈ వారం జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనల వలన పెట్టేటటువంటి ఏవైతే పెట్టుబడులు ఉంటాయో అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు ఈ వారం తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు బాగా కష్టపడి చదవగలుగుతారు. మంచి మంచి అనుకూలతలు పెరుగుతాయి. మేధోశక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానీ కాస్త అప్పుడప్పుడు గొంతు సమస్యతో బాధపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెన్నుపూస పై భాగంలో అంటే మెడనొప్పులతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే కుటుంబ పరంగా అవసరమయ్యేటటువంటి నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువులకు కొంత ధనాన్ని కూడా కేటాయించుకుంటూ ఉంటారు. ఈ వారం అటువంటి కొనుగోలు వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం వృషభ రాశి వాళ్లకు నూతనమైనటువంటి పరిచయాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడకూడదు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయాల్లో కూడా కొంత పునరాలోచనలు చేస్తూ ఉంటారు. ఇక అవసరం లేనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా స్పందించకూడదు. జోక్యం చేసుకోకూడదు. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వృషభ రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఇతరులతో మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా దూరమును మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఎటువంటి ఏవైతే ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కావచ్చు, మీరు జరిపేటటువంటి చర్చోపచర్చలు ఏవైతే ఉంటుంటాయో అవి అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించటం ఆరాధించటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం విశేషంగా మీకు శుభ ఫలితాలను కలగచేస్తుంది.